వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పేకాడుతున్న వారిని చితకబాదిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాగిచెంబులో బంగారు ఉంగరం మాయం, దొంగ బాబాలకు దేహశుద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా కేసులను ఛేదించిన పోలీసులు మిగతా దొంగలను కూడా పట్టుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, మిగతా శుభకార్యాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, మీకు ఎవరి మీదైనా ప్రవర్తన అనుమానం కలిగితే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇప్పుడు ఇది శ్రావణ మాసము. సో మహిళలు మనకు టెంపుల్కు వెళుతూ ఉంటారు. టెంపుల్లో బాగా రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే, వీకెండ్స్లో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది. మహిళలు వాళ్ళ ఆభరణాలను ధరించి టెంపుల్కు జరుగుతూ ఉంటుంది. సో మనకు దొంగతనాలు కావచ్చు, స్నాచింగ్స్ కావచ్చు, ఇవి జరగడానికి స్కోప్ ఉంటుంది. సో కొద్దిగా ఎవరైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా బండ్ల మీద తిరగడం కానీ, మాస్కులు ధరించి కానీ, లేకుంటే హెల్మెట్ ధరించి మరి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా మనం గమనించాలి. ఏదైనా సంథింగ్ ఏదో చేయడానికే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుమానించాలి. అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి.
అదేవిధంగా ఏదైనా మూమెంట్ సస్పీషియస్గా అనిపిస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే మనం చాలా వరకు నేరాలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది. మన పోలీస్ బ్లూ కోట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 బ్లూ కోట్స్ ఎప్పుడు 24/7 తిరుగుతూనే ఉంటారు. మన కాలనీలలో తిరుగుతూ ఉంటారు, టెంపుల్లలో తిరుగుతూ ఉంటారు, మీకు అందరికి అందుబాటులో ఉంటారు. సో ఇది మీరు చేయాల్సింది అనుమానం ఇంకా వస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే వెంటనే మా వాళ్ళు రష్ అవుతారు, వాళ్ళను పట్టుకొని విచారించడం కూడా జరుగుతుంది. సో ఇదే రకంగా ఈ మధ్య చిన్న 2 ఆఫెన్సులు 2-3 ఆఫెన్సులు అయినాయి, 2 చైన్ స్నాచింగ్స్ కూడా అయినాయి. దాంట్లో ఒకటి మట్టవాడది డిటెక్ట్ అయింది. ఇది జరిగింది, మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. మిల్స్ కాలనీ ఏరియాలో కూడా ఒక వైన్ షాప్, 2 బుక్ స్టాల్లో కూడా అయింది. అది కూడా మాకు క్లూస్ ఉన్నాయి, అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే, మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఏదైనా అయినా కూడా మనకు వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో కాలనీలలో కూడా ఖచ్చితంగా కాలనీ ప్రతి రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏదైనా అయినా కూడా వెంటనే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో దయచేసి అందరూ కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకొని మరి పోలీసు వారికి సహకరిస్తే బాగుంటుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ అయిన కంటైనర్ పంచర్ కావడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన. కంటైనర్ సుమారులో 10 టన్నుల బియ్యం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిరోజు 10ల సంఖ్యలో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ అంటూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తుంగలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం తన యూట్యూబ్ ఛానల్ నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ విసుగుపోయారు. అంతేకాకుండా అడవి పంది కూర వండడం గమనించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ ఛానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు అటవీ శాఖ అధికారులు వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. యూట్యూబ్లో నెమలి కూర వంటకం వైరల్ కావడంతో తొలగించిన యూట్యూబర్ ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏం మాంసం అనేది నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసు వాళ్ళకి మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటి
ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాడు కదా మేడం? అసలు యూట్యూబ్ నుంచి వీడియోలో రిమూవ్ చేయవలసి వచ్చింది, ఎందుకు చేశాడు అడిగారు? భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు. యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. నేరం కిందికి వస్తుంది, చీటింగ్ కేసు కిందికి వస్తుంది. అవును, ఎస్ అండి. ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసంని నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం. ఇది కుప్పం పట్టణంలో ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ను ప్రారంభించడం జరుగుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సతేంద్ర శేఖర్ మరియు కాణిపాకం వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్పై చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్న క్యాంటీన్ నిర్వహణపై సంతకం చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా జీవితం ఉన్నంత వరకు కుప్పం ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమశేఖర్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు, మంచున తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారిది. అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టాలనేసి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని సొంతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు అన్నం పెట్టాలనేసి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ విగ్రహం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడాను అనేక రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం కానీ, ఈ అన్నా క్యాంటీన్ని కూల్చడం కానీ, షెడ్లన్నీ పీకివేయడం కానీ, అనేక రకాలుగా మా వాళ్ళ మీద కొట్టడం కానీ, అన్నా క్యాంటీన్ నిర్వాహకుడిని కొట్టడం కానీ, రౌడీజం చేయడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ జరిగింది. అయినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదిరించినా కూడా ఎక్కడా వెనకడు చేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ప్రజలు కానీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్నా క్యాంటీన్ నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. పేదవానికి పట్టెడు అన్నం పెట్టడమే మాకు భాగ్యంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు అన్నా క్యాంటీన్ విధంగా దాదాపు 3.5 సంవత్సరంగా మనం కంటిన్యూ చేస్తున్నాం. అయినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు రౌడీజంతో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా చేశాం. మరలా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే అన్నా క్యాంటీన్ పైన సంతకం పెట్టడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అన్నం పెట్టాలా అనే ఉద్దేశంతో మొదటి సంతకాల్లో చంద్రబాబు అన్నా క్యాంటీన్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ కొత్తగా అన్నా క్యాంటీన్ గతంలో ఓపెన్ చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మరలా మరమ్మతులంగా చేసి ఆగస్టు 15 నాడు ప్రారంభించడం జరుగుతోంది. బ్రహ్మాండమైనటువంటి భోజన సౌకర్యం కానీ 3 పూట్ల కూడా భోజనం పెట్టే విధంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజలందరూ అర్పిస్తున్నారు. ప్రజల యొక్క పక్షాన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్దేశమే పేదవానికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా బాగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజల నుండి 86 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 56, సర్వేల్యాండ్ రికార్డు 2, డిఆర్డీఓ 4, ఎంప్లాయ్మెంట్ వ్యవసాయ శాఖ 9, మిషన్ భగీరథ 1, పంచాయతీరాజ్ 3, మున్సిపాలిటీ 6, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్య శాఖ 1, పోలీస్ శాఖ
3, యువజన సంక్షేమ శాఖ 1 చొప్పున ఉన్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ప్రత్యామ్నాయం చూపించకుండా పాలిటెక్నిక్ కాలేజీని తొలగించాలని నిర్ణయం సరైంది కాదని పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని వెంటనే పూర్తి కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2014లో కృతివెంటి పంతులు ఎండోన్మెంట్ భవనంలో క్లాసులు ప్రారంభించారని, ఆనాడు సుమారు 400 మంది విద్యార్థులు ఉండేవారని, ఈ గవర్నమెంట్ కాలేజీలో సౌకర్యాలు లేక ఏఐటీసీ నిబంధన ప్రకారం లేక సీట్లు తొలగించుకున్నారని, క్రమేపీ సీట్లు తగ్గుతూ వస్తున్నాయని, ఇప్పుడు 120 మంది విద్యార్థులు ఉన్నారని, కనీసం త్రాగడానికి కూడా వాటర్ లేదని ఎద్దేవా చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పుడు 120 సీట్లు ఉన్నాయని, సరైన సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగడానికి వాటర్ లేక, బోధన అధ్యాపకులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లేకుండా పాలిటెక్నిక్ కాలేజ్ తొలగించడాన్ని లెక్చరర్ పోస్టులను పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులను అనే సౌకర్యాలను సొంత భవనాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ సొంత భవనాన్ని పూర్తి చేయాలి. తక్షణమే సొంత భవనాన్ని పరిష్కరించాలి. పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థుల సమస్యలను జిందాబాద్ 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 విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థి సంఘాల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ ప్రత్యామ్నాయం లేకుండా పాలిటెక్నిక్ కాలేజ్ తొలగించడాన్ని ప్రత్యామ్నాయం లేకుండా పాలిటెక్నిక్ కాలేజ్ తొలగించడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే మండలం కేసముద్రం మండలం. దేనికైనా కేసముద్రం మండలం కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ పాలనలో సాగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకు తామే అని చెప్పిన నవరత్నాలు నేడు పార్టీ జెండాను పట్టుకోవడానికి భయపడుతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నవరత్నాలలో కొంతమంది ఇప్పటికే పార్టీ మారితే మరికొంతమంది ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నారని చర్చ మండలంలో జరుగుతుంది. ఒక 3 నేతలైతే ఆ మండలంలో వీళ్ళు వాళ్ళు అనేది చూడకుండా సొంత పార్టీ నేతలను కూడా భయపెట్టి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళే కనీసం జెండా పట్టుకోవడానికి ముందుకు రావడం లేదని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ఎప్పుడు స్పందిస్తుందంటే ఈ మండలంలో మాత్రం ఆ నేతలు కనీసం ముందుకు రావడం లేదు. ప్రతిపక్షంగా మండలంలోని ప్రజా సమస్యలపైన కనీసం స్పందించడం లేదని ఆరోపణలు వాళ్ళపై వస్తున్నాయి. మనందరి ప్రియతమ నేత మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న అంటే నేను ఆ కొడుకులు నడుస్తలేరా? ఇవన్నీ కూడా మనం అన్నదాత రైతన్నకు అండగుంటే ప్రభుత్వము రైతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వము కమిటీ చైర్పర్సన్ నీలం సుహాసిని మనమందరూ భోజన గారిని
బోయినపల్లి నెహ్రూరెడ్డి గారిని, మర్రి నారాయణరావు గారిని, దామరకొండ ప్రవీణ్ గారిని, రావుల నవీన్ రెడ్డి వాళ్ళ అవసరాలు వాళ్ళ ద్వారా తీర్చాలని ఆ రోజు. ధన్యవాదాలు. మీకు జీవితాంతం రుణపడి ఉంటా. మీ ప్రేమ ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, అధికారులు 1674 కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు అందజేత. చంద్రబాబు ఆదేశాలతో గత నెలలో 1000 కోట్లు, నేడు మరో 674 కోట్లు విడుదల. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతు శ్రేయస్సే ముఖ్యమని తలచిన చంద్రబాబు 85,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా 1674 కోట్లు విడుదల చేశారు. రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం, అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం, కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం, పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం, గజ్జెవరపు సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం, గరిగబాటి రవితేజీ గారు కృష్ణాయపాలెం. వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఏలూరు. ఏమన్నా అందరూ కూడా కిందకు వచ్చేయండి. చెక్కు తీసుకున్న వాళ్ళకి కిందకు వచ్చేయండి రైతులు. అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి. సార్ బాబు అటు తప్పుకోండి. ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం, తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాట్లు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డిఏ అని అన్నారు. కానీ 9 నెలలు అయినా ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితుల్లో లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 1వ తేదీన జీతాలు అంటున్నారు. కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ అన్నారు. జేఏసీ ఏర్పాటు కారణం గవర్నమెంట్ ఏర్పాటు అయిందా, లేకపోతే పరిష్కారం కాలేదు కాబట్టి 9 నెలల తర్వాత కూడా అందుకని ఏర్పాటు చేశారు. కాకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ కలుసుకుంటారు అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు దేశాలు లేవు, పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వానికి మంచి ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా, మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు
మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని ఇలా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పిఆర్సీ మన ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా 10-15 రోజులలో మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.